నేను విన్నది, నేను చూసింది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. 2 దీపాలు కదులుతుండే ఆ అది ఎక్స్పీరియన్స్ ఇంకా నార్మల్ ఉండదు. 30 ఫీట్ లోపలికి 15 స్టెప్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. 3 గోపురాలు మనకు కనిపిస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాము అంటే శ్రీకాళహస్తిలో ఉన్నాము. సో శ్రీకాళహస్తి ట్రిప్కి వచ్చాము. ఇప్పుడే రూమ్ తీసుకొని రూమ్కి వచ్చాము. సో ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనంకి వెళ్ళాలి. ఒకవేళ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్ అలో ఉంటే టెంపుల్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. ఒకవేళ అలో లేకపోతే టెంపుల్ లోపల ఏమేమి చూసేస్తామో వచ్చినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రూమ్ కి మేము ఎట్లా వచ్చినాం స్టేషన్ నుంచి అనేది కూడా నేను కమింగ్ అంటే ఇప్పుడు వీడియోలో చెప్తాను నేను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్. అడగాలనా? మేము శ్రీకాళహస్తి పోతున్నాము. వెళ్తున్నాం గైస్ టెంపుల్కి. ఆటో తీసుకున్నాము. ఇది మన కాళహస్తి ఎంట్రీ బోర్డ్, స్వాగతం సుస్వాగతం కైండ్ ఆఫ్ బోర్డ్. దాని కమాన్. ఇది లోపల ఇంకో చిన్న టెంపుల్ ఉంది. స్వర్ణముఖి బ్రిడ్జ్ అంటారో ఏమంటారో, స్వర్ణముఖి నది ఉంటుంది, దానిపైన బ్రిడ్జ్ ఇది. మనం టెంపుల్ సైడ్ వెళ్ళడానికి. వాటర్ అయితే అస్సలు లేవు గైస్. అండ్ ఇక్కడ రూమ్ కోసం ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. మేము గేట్ 1 అని చెప్పినాం, అయినా కూడా ఆయనకి తెలిసిన దగ్గరికి పట్టుకొని పోయిండు. అక్కడ మాకు రూమ్ నచ్చలేదు. 5 hours-కి 1600 అన్నారు. అవసరం లేదు అని చెప్తే మళ్ళీ 1000 రూపీస్కి అని చెప్పి ఆయననే వేరే అడ్రస్ చెప్తే గేట్ 1 ముందు చూద్దామని వెళ్తున్నాము. 5 hours అని కాదు కానీ మొత్తం 24 hours-కి ఒక దగ్గర ఒక రేటు ఉంది. ఇది ఈస్ట్ ఎంట్రన్స్. పోతూనే ఉన్నాం. ట్రాఫిక్ ఇష్యూ. ఇది గణపతి టెంపుల్. బయట నుంచి చూడటమే కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు మేము. నదికి వెళ్ళే సైడ్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఫస్ట్ గేట్, రాజగోపురం ఇవన్నీ వస్తాయి. ఇది మన ఓన్ వెహికల్స్కి ఏమంటారు, టికెట్ కౌంట్, పార్కింగ్ టికెట్. ఇప్పుడే రూమ్కి వచ్చాం గైస్. రూమ్ తీసుకున్నాం, ఆడుకుంటున్నాం. గుడ్ మార్నింగ్. బన్ వచ్చిండు, అన్నయ్య మెట్లు దిగిండు. We have lived here. మా మామ తిరుగుతున్నాడు. And this is our room 302. Hello. హాయ్ గాయస్. సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే మేము తీసుకున్న హోటల్లో రూమ్ టూర్ చేయబోతున్నాం. చూడండి గాయస్. సో ఇది బెడ్, డబుల్ టాప్ బెడ్. Sufficient for 4 people. యా, అది ముగ్గురే అనుకోవచ్చు ప్రశాంతంగా. అది ఏసీ పని చేయట్లేదు. Correct. ఏసీ ఉంది కానీ నాన్ ఏసీ తీసుకున్నాం అన్నట్టు. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్, టీవీ, Pink color TV. హ్యాండ్ స్టక్ అయిపోయింది. సో ఇట్లా ఉంది. This is our luggage. ఇది Dustbin ఇచ్చారు. Balcony is so vast. The toilet, western, geyser ఉంది.
సో గాయస్ శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనం ట్రైన్ దిగగానే ఆటో వాళ్ళు వస్తారు స్టేషన్ లోకి వచ్చి ఆటో కావాలా ఆటో కావాలా అని అడుగుతారు. ఆటో కావాలా ఆటో కావాలా అని అడుగుతారు. సో ఈచ్ పర్సన్ 20 రూపీస్ అని తీసుకుంటారు. వాళ్ళని రూమ్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే కూడా రూమ్స్ వాళ్ళే చూపిస్తారు. సో కొన్ని హై ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మాకు వేరే హోటల్ తీసుకుపోయినప్పుడు 1600 ఏమో అన్నారు. మళ్ళీ రిటర్న్ అయితే ఇంకో హోటల్ దగ్గరకు వచ్చాము, నాన్ ఏసీ వితౌట్ ఏసీ 1000 రూపీస్ కి తీసుకున్నాం అంటూ. జస్ట్ ఫర్ 5 hours. జస్ట్ ఫర్ 5 hours. ఇప్పుడు రెడీ అయ్యేసి వెళ్ళాను దర్శనానికి. ఓకేనా గైస్? హోటల్ చూపించలేను కదా, ఇది ఒక చిన్న సందులో ఉన్నాను. మీకు హోటల్ చూపిద్దామంటే హోటల్. I will try. ఓకేనా గైస్? సో గాయస్ మేము దర్శనంకి స్టార్ట్ అయినాము. హోటల్ దగ్గర నుంచి ఇది మెయిన్ గోపురం అన్నట్టు. సో ఇక్కడ నుంచే దర్శనం చేసుకోబోతున్నాం. చూడండి గాయస్. సో గాయస్ మెయిన్ గోపురం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే పెద్ద గోపురం ఉంది గాయస్, ఇది రాజగోపురం అంట. గాయస్ దర్శనం పోతా అంటే లెఫ్ట్ సైడ్ లో ఇవన్నీ ఉన్నాయి చూడండి గాయస్. హిల్ మీద అన్ని ఉన్నాయి, యానిమల్స్ అన్ని. ఇది కొండ ఉండేది గైస్ ఒకప్పుడు. లాస్ట్ 1.5 year ముందు కూడా ఇది లేదు. ఇప్పుడు శ్రీకాళహస్తి చరిత్ర మొత్తం ఇక్కడ కనిపించేలాగా చెక్కారు. ఏనుగు, స్పైడర్, పాములు, రిషి తపస్సు చేసుకుంటున్నట్టు, కన్నప్ప. సో గాయస్ ఇట్లానే దర్శనం పోవాలి, ఇదే అన్నట్టు. ఇంకో గోపురం నుంచి ఎంటర్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ముందు చెప్పినట్టే ఫోన్స్ తీసుకెళ్ళినాం, బట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మేము లోపల తీయలేదు. ఎందుకనంటే అక్కడ ఇక్కడ ఫొటోస్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఉంది, వీడియోస్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఉంది. బట్ మేము దర్శనం చేసుకున్నాక అక్కడ ఏమేమి చూసాము ఏంటి అనేది నేను కొన్ని ఫొటోస్ గూగుల్ నుంచి తీసుకొచ్చిన అండ్ ChatGPT ఏఐని అడిగిన. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దర్శనానికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. అదేంటి అని అంటే 30 feet లోపలికి 15 steps ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇంకా వేరే లెవెల్ అనిపించింది. అదేంటంటే పాదాల గణపతి దర్శనం అన్నట్టు. సో ఏంటంటే చిన్న ఇంతే ఉంటుంది, ఇందులోకి వెళ్ళి మనం పోవాలి. ఆ స్టెప్స్ కూడా దగ్గర ఇంత ఉంటుంది. దిగి పాతాళ గణపతిని దర్శించుకొని మళ్ళీ పైకి రావాలి. అది మనం లోపలికి ఇప్పుడు ధర్మ దర్శనం అని చెప్పేసి లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ పక్కనే అది ఉంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు దాన్ని మర్చిపోకండి, కన్ఫామ్ ఎక్స్పీరియన్స్ చేయండి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. నాకు బీభత్సంగా నచ్చింది ఏంటి అని అంటే అసలు పాదాల గణపతి. సో అక్కడ ఎవరికి తెలియకుండా మేము ఫొటోస్ కూడా తీసినాము. ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నేను, చూడండి guys. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది శ్రీకాళహస్తిలో అంటే అగత్యముని తిరుమంజన గోపురం కిందన ఉంటుంది. మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి ఆయన కూడా. సో ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు టెంపుల్లో శివుడు ఉంటాడు, మన అమ్మవారు జ్ఞాన ప్రసన్నాంబ దేవి కూడా ఉంటారు. సో అలానే గంగ కూడా ఉండాలి కాబట్టి మన అగత్యముని గంగని తీసుకొచ్చిండు. ఆ గంగనే ఇప్పుడు మన స్వర్ణముఖి నది అన్నట్టు. అండ్ దానితో పాటు పాదాల గణపతిని ప్రతిష్ఠించింది కూడా అగత్యమునే. సో అందుకే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటున్నా నేను, తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీకాళహస్తీశ్వర దర్శనం జరిగింది అండ్ అందులో మాకు నిజస్వరూప దర్శనం జరిగింది. అండ్ ఏంది అని అంటే మన నవగ్రహాల కవచం లేదు. మేము వెళ్ళింది అభిషేకం టైమా ఏ టైమో తెలియదు, బట్ మాకేంటి అంటే నిజస్వరూప దర్శనం అయితే జరిగింది, కవచం మాత్రం లేదు. నిజరూప దర్శనం జరగాలని కోరుకుంటున్నా. ఎందుకు అని అంటే నాకు కరెక్ట్గా స్పైడర్, ఏనుగు దంతాలు పైన లింగం పైన పడగలు కనిపించినాయి. సో మనం దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు దేవునికి రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో 2 దీపాలు కనిపిస్తాయి. అది ఏంటి అని అంటే శివుడి ఎగ్జెల్ ఇన్హేల్ ద్వారా మనకి 2 దీపాలు అటు ఇటు ఊకుంటూ ఉంటాయి.
సో దానివల్ల ఆ లింగానికి వాయులింగం అని పేరు వచ్చింది. సో మీరు కూడా పోయినప్పుడు కరెక్ట్గా చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి 2 దీపాలు. శివుడి బ్రీతింగ్ వల్లనే ఆ 2 దీపాలు కదులుతూ ఉంటాయి. పంచభూత లింగాలలో వాయులింగానికి ఆ 2 దీపాలే ప్రూఫ్. శివుడి బ్రీతింగ్ వల్లనే ఆ 2 దీపాలు కదులుతాయి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాడు. ఎట్లా అంటే మన దగ్గరను మనం ఇక్కడ నుంచి చూస్తే అంత దూరంలో ఇంత పెద్దగా ఉన్నాడు. సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకనంటే మేము టూర్కి వెళ్తున్నాము అని అంటే మేము కొన్ని నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూసాము. సో అక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది అక్కడ శివుడు ఉన్నాడు. అండ్ ఆ 2 దీపాలను చూసేసరికి చాలా నేను మొత్తం ఫిదా అయిపోయినా గైస్. మీరు కూడా వెళ్ళినప్పుడు పక్కా చూడండి, మంచిగా పరిశీలించండి. మేబీ మాకు నిజరూప దర్శనం దొరికింది, మేబీ మీకు కూడా దొరికితే దొరకచ్చు, దొరకకపోవచ్చు. బట్ మీరు మాత్రం ఆ లింగాన్ని, ఆ 2 దీపాలను చూడడం అయితే మర్చిపోకండి. ఇక్కడ వాయులింగానికి నవగ్రహ కవచం ఉంటుంది. అండ్ అలానే అమ్మవారికి కేతు బంగారు వడ్డానం ఉంటుంది. సో ఇవి ఏంది అని అంటే వీళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి శ్రీకాళహస్తిలో ఎక్కువ నవగ్రహ పూజలు చేసుకుంటారు, రావుకేతు పూజలు చేసుకుంటారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలామంది, ఓన్లీ మన స్టేట్స్ నుంచే కాదు, ఎక్కడెక్కడనో స్టేట్స్ నుంచి అక్కడ అయ్యారు. మేము దర్శనం చేసుకుంటా అంటే అయ్యారు తమిళ్ మాట్లాడుతుండు, మలయాళం మాట్లాడుతుండు, హిందీ మాట్లాడుతుండు, యాజ్ వెల్ యాజ్ తెలుగు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి అక్కడ రావుకేతు పూజ చేసుకుంటున్నారు. కానీ మీరు వాయులింగాన్ని చూడండి. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, సరే రావుకేతు పూజ పక్క పెట్టండి, కానీ ఒక్కసారి మీరు ఆ వాయులింగాన్ని దర్శించుకొని ఆ 2 దీపాలు కదులుతుండే అది ఎక్స్పీరియన్స్ ఇంకా నార్మల్ ఉండదు. ఓవరాల్గా దానంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకేది ఉండదు. సో మీరు వెళ్ళినప్పుడు పక్కా చూడండి. దర్శనం అయిపోయినాక బయట నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఒక 2 స్టెప్స్ ఎక్కిన తర్వాత స్ట్రైట్గా వెళ్తా అంటే మనకి ఏంది అని అంటే అన్ని లింగాలు కనిపిస్తాయి. ఆ యముడు ప్రతిష్ఠించిన లింగము, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన లింగము, అండ్ వెంకటేశ్వరుడు విత్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటాడు. అండ్ అవన్నిటిని దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక మనకి శనీశ్వరుడు కనిపిస్తాడు. సో అక్కడ ఏంది అని అంటే అక్కడ మేము ఏం చేయలేదు, జస్ట్ అట్లా మొక్కుకొని రాండి అని చెప్పేసి అన్నారు. ఎందుకనంటే మనకి ఏమైనా దోషాలు, శని ఏమన్నా ఉంటే పోతుంది. శనీశ్వరుడు దర్శనం అయిపోయినాక కొంచెం ముందడికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కాలభైరవుడు గుడి ఉంటుంది. సో అక్కడ ఒక దండం పెట్టుకొని దేవుని మొక్కుకున్నాక మళ్ళీ అటు దిగేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ అదే ఇందాక దాని ముందు కేతు వడ్డానం అని చెప్పాను కదా. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అని అంటే ఆ వడ్డానమే. అమ్మవారు కూడా చాలా పొడుగు ఉంటారు మనం దర్శించుకున్నప్పుడు. బట్ మనం ఏంటి అంటే ఆ వడ్డానంని చూసి మొక్కుకోవాలి, ఆ వడ్డానంని మనం దొరకబట్టాలి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను కూడా మంచిగా దర్శనం చేసుకున్నా. మెయిన్ అట్రాక్షన్ ఆ వడ్డానం గురించి అని చెప్పాను కదా. ఆ వడ్డానం ఏంటి అని అంటే కేతు గ్రహం అన్నట్టు అమ్మవారి ఆధీనంలో ఉంటుంది. సో అందుకే అమ్మవారికి ఆ గ్రహాన్ని వడ్డానం లాగా చేశారు. ఏంటి అని అంటే ఆ వడ్డానంని ఐ మీన్ ఆ కేతు దేవుణ్ణి మనం దర్శించుకుంటే సో మనకి ఏదైనా దోషం ఉంటే పోతుందంట. సో ఇది వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే నేను విన్నది, నేను చూసింది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి వెళ్ళినప్పుడు. సో గాయస్, అంటే ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. అండ్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏమైంది మాకు అని అంటే, దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడే లంచ్ టైం అంట. సో మేము అక్కడ తిరుగుతున్నాం, అన్నీ చూస్తున్నాం అవి ఎట్లున్నాయి అవి ఇవి అని చెప్పేసి. సరే అమ్మవారికి ఏంది అని అంటే ప్రసాదం తీసుకెళ్ళు. ఆ ప్రసాదం ఎట్లా అని అంటే ఒక దీపం కాగడ పట్టుకొని అట్లా బ్యాండ్స్ సన్నాయి వాటితో తీసుకెళ్ళిళ్ళు. అంత కర్టన్స్ వేసేసి హారతి ఇచ్చుడు, ఆ బ్యాండ్ సౌండ్, గంటల సౌండ్, ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాం అన్నాడు మేము. అండ్ ఏంటి అని అంటే బయటికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, దాని కింద నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే అక్కడ అసలు మేము వీడియోస్ చేయలేదు. కానీ ఎట్లా జనం ఉన్నారంటే కింద నుంచి మొదలు పెడితే పైకి ఇట్లా ఉంటుంది అన్నట్టు. అక్కడ వరకు ఎక్కిళ్ళు అంతా అమ్మవారికి అన్నప్రసాదం పెట్టేదాకా ఒక హాఫ్ అన్ అవర్ అదంతా అయిపోయేదాకా మేము ఉన్నాము, చూసినాము. అండ్ మళ్ళీ కట్టన్ ఓపెన్ చేసినాక మళ్ళీ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ 2 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో
చిత్రగుప్తుని లింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మంచిగా మొక్కిన దేవుడా ఏమన్నా పాపాలు చేసేది ఉంటే ఎక్కువ బుక్లో నా పాపాల లిస్ట్ ఎక్కువ రాయకు, కొంచెం తగ్గి అని చెప్పేసి అట్లా దర్శనం చేసుకొని ఉండే. అంటేనే దాని నుంచే మనం కొంచెం ఇట్లా చిత్రగుప్తుని లింగం నుంచి కొంచెం ముందడికి వెళ్తే ఒకటే హోల్ నుంచి, అంటే ఇట్లా ఒకటే హోల్ ఉంటుంది అన్నట్టు పైన కప్పు టైప్, అక్కడి నుంచి వెళ్ళి 3 డిఫరెంట్ ప్లేసెస్, అంటే ఐ మీన్ మనకి 3 డిఫరెంట్ ప్లేసెస్లో మనకు ఉంటుంది. ఏంటిది అని అంటే శిఖర దర్శనం అన్నట్టు. ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి ఒక ప్లేస్ నుంచి చూస్తే శివుని గోపురం కనిపిస్తుంది, ఇంకో ప్లేస్ నుంచి చూస్తే అమ్మవారి గోపురం కనిపిస్తుంది, ఇంకో ప్లేస్ నుంచి చూస్తే మనకి భక్త కన్నప్ప గోపురం కనిపిస్తుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు ఇది మర్చిపోకండి, వెళ్ళి చూడండి. 3 గోపురాలు మనకు కనిపిస్తాయి. ఓకేనా గైస్? సో గైస్ ఇదే గైస్ భక్త కన్నప్ప గుడి. సో ఇదే గోపురం అనేది మనకు కనిపిస్తుంది కింద నుంచి వెళ్ళి. కసురుతు కదిలించిన శూలముతో పొడిచిన పాము నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము భక్త కన్నప్ప టెంపుల్కి వచ్చాము. సో ఇప్పుడు భక్త కన్నప్ప టెంపుల్ నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ టోటల్ మన శ్రీకాళహస్తి మొత్తం కనిపిస్తుంది. ఒకసారి చూడండి గైస్. అట్లానే ఇది స్వర్ణముఖి రివర్. సో గైస్, స్వర్ణముఖి రివర్ కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ లేవు. ఇగో ఇది పెద్ద గోపురం, రాజగోపురం. ఇది మెయిన్ గోపురం, ఫస్ట్ గేట్. మేము ఇందులోకి వెళ్ళి వచ్చాము. ఇగో ఇదంతా టెంపుల్ గైస్, ఇదంతా. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు ఈ టెంపుల్ నుంచి వెళ్ళి మనకి భక్త కన్నప్ప గోపురం అనేది కనిపిస్తుంది. సో మీరు మర్చిపోకుండా చూడండి నేను వీడియోలో చెప్పినట్టు. మనం శ్రీకాళహస్తికి ఎంటర్ అయినప్పుడు శివుడు పార్వతి కనిపిస్తారు. సో ఇదే గాయ చూడండి, మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి వచ్చాము. భక్త కన్నప్ప టెంపుల్ మీద ఇది వ్యూ పాయింట్ అన్నట్టు. పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం గంగను మోసే శిరసుపై లోకమంత నిద్రపోతే. ఫస్ట్ మనకి ఇది కనిపించేది మన శ్రీవారి శిఖరము, అండ్ దెన్ అక్కడ అమ్మవారి శిఖరము, అండ్ లాస్ట్ అనేది భక్త కన్నప్పది. అక్కడ నుంచి చూసి 3 కనిపిస్తాయి. నువ్వు ఒకటి పోయి తీసుకుంటా. భరద్వాజ తీర్థం అని లోపల వాటర్ ఉంటాయి అంటాను. అలా 5 మెట్లు ఎక్కాలి. సో గైస్, ఇప్పుడు మనం భరద్వాజ తీర్థం దగ్గరకు వచ్చామన్నట్టు. చూడండి గైస్, ఇదే తీర్థం. సో ఇదే గైస్ తీర్థం. ఇక్కడ చేపలు చూడండి గైస్. శ్రీకాళహస్తి పాలకూర. కదా అది ఎందుకు కలుపుకుంటారా? నాకేం తెలుసు మమ్మీ, ఇది ఇట్లనే తింటారట, ఇట్లనే తింటారు అట్ట. మీరు ఇది టేస్ట్ రాదండి, పాలకోవా అంటే పాలకోవా టేస్ట్ చేయి. సో గైస్, కోవా అండ్ ఐస్ క్రీమ్ 2 కలుపుతుంది నాకు. ఇక మేము అదే పని చేస్తాం. టేస్ట్ ఎట్లున్నాయి చెప్తారు. అయ్యా దాంతో సూపర్ బాగుంది. మీరు ఎప్పుడన్నా శ్రీకాళహస్తి వస్తే ఐస్ క్రీమ్ అండ్ కోవా టేస్ట్.
ఎటు పోతున్నాం? సో గైస్ ఇప్పుడే మేము కాంచీపురంకి వెళ్ళబోతున్నాం. ఈ ఇరుకు బస్సులో కూర్చున్నాం. బస్సులో ఈ ఇరుకు బస్ ఆయన టికెట్ తీసుకుంటుండో. కాంచీపురంకి ఆర్టీసీ బస్సెస్ లేవు. సో ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ బస్సెస్ లో వెళ్తున్నాం. శ్రీకాళహస్తి నుంచి కాంచీపురంకి బస్సెస్ ఉన్నాయి. బట్ మేము ఏంది అని అంటే మధ్యలో డివైడ్ అయిపోతున్నాం. ఎందుకంటే మాకు కాంచీపురం బస్ దొరకలేదు. తిరుపతి అనే బస్సు దొరికింది. అక్కడ దిగి మళ్ళీ కాంచీపురం బస్ ఎక్కి వెళ్తాం. ఓకేనా గైస్? బాయ్.